కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ డాక్టర్ పులి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ స్పీచ్ థెరపీ అండ్ హియరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ బోడపాటి కాంతం సభకు ముఖ్య అతిథిగా పాల్గొని సమాజంలో మహిళలపై జరుగుతున్న అవమానకర సంఘటనలు పరిష్కార దిశగా రాష్ట్రంలో గల పలు ఎన్జీఓలతో సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయడానికి ఎస్కేపీటీఎస్ రాష్ట్ర మదర్ తెరీసా మహిళా వేదికను ప్రారంభించి ఆయా శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి సంస్థ యొక్క వివిధ విధానాలు తెలియజేసి ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎన్జీఓలతో సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఈ వేదికను స్థాపించారని తెలిపారు. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ 1993 నుంచి కూడా ఈ వ్యవస్థని స్థాపించిన నాటి నుండి మా పాప వికలాంగులైన మోగా చెవిటి అమ్మాయి గురించి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తూనే ఉన్నాను. అయితే ఒక ఆలోచన వచ్చింది, నా వయసు అయిపోతుంది కనుక శ్రీకాంత్ స్పీచ్ థెరపీ అసోసియేషన్ ఎస్టీగా పెట్టి ప్రతి సంవత్సరం ఆటల పోటీలు పెట్టి ప్రైజులు ఇస్తున్నాం. అదే ఆలోచన నాకు ఏమొచ్చిందంటే ఎస్టీటీ మదర్ తెరీసా ప్రజా వేదికని సమకూర్చాలని మేడే 1వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ లో అనుమతి సంస్థగా ఏర్పాటు చేస్తాం. దాన్ని తెలిసినటువంటి ఎన్జీఓ అయినటువంటి పులిప్రసాద్ గారు, అమ్మ జగ్గంపేట నేను మీకు మద్దతు ఇస్తాను, నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తాను, నేను మా సంఘ ఎన్జీఓ ద్వారా ఏ అవసరాలైనా సపోర్ట్ చేస్తాను నేను ఆహ్వానించారు. దాని నిమిత్తం చీఫ్ గెస్ట్ గా నేను వచ్చాను. సభాధ్యక్షుల సంఘం తరఫున ఆయన చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిపించినటువంటి పులిప్రసాద్ అయినటువంటి ఎన్జీఓ గారికి, అధ్యక్షుల వారికి అభినందనలు. అంతేకాకుండా తన సతీమణి కూడా సహధర్మసారిన భర్తకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి సేవల్లో ముందుకు పంపిస్తున్నందుకు వారు ఆ పాప కూడా ప్రత్యేకత వందనాలు. సూర్య అనే పేరుతో సూర్యుడు వెలిగిస్తుంది తన భర్తకి. ఆ వెలుగు ఇంకా భవిష్యత్తులో ఈ వ్యవస్థ ద్వారా ఈ సంస్థ ద్వారా ముందుకు ఎదగాలని నేను ఆశపడుతున్నాను. నాకు సపోర్ట్ చేయడమే కాదు, వాళ్ళకు కూడా నేను ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానంటున్నాను. ఈ వేదికలు అన్నింటిలోనూ కూడా మరి అధ్యక్షుడైనటువంటి పులిప్రసాద్ గారు ఎన్జీఓగా మరి ప్రతి గ్రామాలు వెళ్ళినా ఏ ఎన్జీఓ దగ్గరికి వెళ్ళినా సపోర్టింగ్ గా ప్రతి ఎన్జీఓ దగ్గరికి రావాలని ఆకర్షిస్తున్నాను. ముఖ్యంగా ఉన్నటువంటి బిడ్డలు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా అభినందనలు. మరి సంస్థని అలాగే మరి చంద్రమ్మ గారిని మరి మా మోగమ్మాయి నాగేశ్వరి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షుడు పులిప్రసాద్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ యొక్క కార్యక్రమం అంతగా ఘనంగా జరిపించినటువంటి విషయం కాదు, తన సంస్థ ద్వారా ఎంతో మంది బట్టలు పంచడం, భోజనాలు పెట్టడం, మరి వెళ్ళి అందరంగా ఆహ్వానించడం, వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా తన సంఘం ద్వారాను కనుక ఇక మీద కూడా నాతో పాటు ఈ యొక్క మదర్ తెరీసా సభకి అంటే వేదికకి తన ఆదరవాలని కోరుతూ వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుల్ని ఈ రోజు ఎస్కేఎస్విటి స్వచ్ఛంద సంస్థ ద్వారా డాక్టర్ బోడపాటి కాంతం గారు గత 40 సంవత్సరాల నుండి సీనియర్ ఎన్జిఓగా పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్జిఓకి ఏ విధమైనటువంటి సేవలు చేయాలో ఆ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మదర్ తెరీసా పేరు మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఎక్కడ హత్యలు, అత్యాచారాలు, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆవిడ ఇప్పటికీ కూడా అలుపెరగినటువంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మదర్ తెరీసా గారి పేరు మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల కోసం ఒక అది ఎస్కేఎస్విటి అనుబంధంగా మదర్ తెరీసా గారి పేరు మీద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఈ రోజు జగ్గంపేటలో మా పరివర్తన స్థలంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దన ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ బోడపాటి కాంతం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆవిడకి అహర్నిశలు కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.